హాయ్ గైస్ రీసెంట్గా క్రిప్టో మార్కెట్ మంచి మొమెంటం గైన్ అయితే అయింది, మీకు కూడా తెలిసిందే. సో చూసుకుంటే చాలా వరకు క్రిప్టోస్ బాగా పంప్ అయితే అవుతున్నాయి. బీటీసీ 50 lakhs అబోవ్, ఎథీరియం 2,83,000 అండ్ సోలానా 10,000 అబోవ్. సో ఏడిఏ 62 రూపీస్ దగ్గర అయితే ఉంది. ఒకప్పుడు 30-40 దగ్గర అయితే ట్రేడ్ అయితే అవుతుండేది. డోజ్ 11 రూపీస్ అబోవ్ అయితే వచ్చింది. సో షిబా చూసుకుంటే 58% పంప్ అయితే అయింది. సో ఇక్కడ ముఖ్యంగా మీమ్ కాయిన్స్ బాగా పంప్ అయితే అవుతున్నాయి. సో మీమ్ సీజన్ స్టార్ట్ అయింది ఏంటనేసి మీకు కొంచెం క్లారిటీ అయితే ఇస్తాను. సో వీడియోని అయితే ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే గైస్, పాత ఛానల్కి యాక్సెస్ అయితే వెళ్ళిపోయింది. సో ఛానల్ వెనక్కి వస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ ఛానల్ని. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ అయితే చేయండి. క్రిప్టో గురించి సేమ్ అదే కంటెంట్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఇక వీడియోలకి అయితే వెళ్దాము. సో కొంచెం ఇంపార్టెంట్ అయిన వీడియో. సో మీమ్ కాయిన్స్ని మీరు బై చేసి ఉంటే ఆర్ బై చేయాలనుకున్నా సో వీడియోని అయితే ఎండ్ దాకా చూడండి. ఇక వీడియోలకి అయితే వెళ్దాము. గైస్ నేను ఇక్కడ మీకు ఒక పెద్ద మీమ్ కాయిన్స్ లిస్ట్ చూపిస్తున్నాను. ఇక్కడ జెన్యూన్వి ఉన్నాయి, స్కామ్ అయినవి ఉన్నాయి. సో ఇక్కడ నేను చూపించే క్రిప్టోస్లో మీరు వెళ్ళి ఎటువంటి రీసెర్చ్ చేయకుండా బై చేయకండి, ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే డోజ్ 24 hours 17% పంప్ అయితే అయింది. షిబా 59%. ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను, ఆ వీడియో లింక్ అండ్ ఎండ్ స్క్రీన్లో కూడా వీడియోని అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియోని అయితే చూడండి. పెప్పే చూసుకుంటే 50%, బోక్ 9.2%. అండ్ ముఖ్యంగా ఫ్లోకి కూడా చూసుకుంటే 73%. మనం వెళ్తూ ఉంటే చాలా క్రిప్టోస్ వచ్చినాయి. బేబీ డోజ్ ఒక 28%. సో కిందకి ఇంకా వెళ్తే చాలా వెళ్ళామంటే సో చాలా వరకు చూసుకుంటే స్కామ్ అయినవే వస్తాయి. అండ్ మనం ఇక్కడ మీమ్ కాయిన్స్ లిస్ట్లో ఇక్కడ ఒకసారి గమనించామంటే మీమ్ కాయిన్స్లోనే చాలా పాపులర్ అయిన మీమ్ కాయిన్ డోజ్, షిబా అండ్ రీసెంట్గా లాస్ట్ ఇయర్ అయితే వచ్చింది పెప్పే. అండ్ బేబీ డోజ్ కూడా పాపులరే, బట్ వాళ్ళు అప్పుడు ఎక్కువగా బర్న్స్ని కండక్ట్ అయితే చేసేవాళ్ళు. సో ఈ మధ్య వాళ్ళు బర్న్స్ మీద ఫోకస్ అయితే చేయట్లేదు. అండ్ ఫ్లోకి అంటారా, సో ఎలాన్ మస్క్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ సో ఫ్లోకి ట్విట్టర్ CEO అనేసి జస్ట్ ట్వీట్ చేశారు. 0.800 పక్కన ట్రేడ్ అయితే అవుతున్న ఫ్లోకిను చూసుకుంటే సో హెవీగా అది కూడా చూసుకుంటే పంప్ అయితే అయింది. చూడొచ్చు 0.001 అండ్ అంతకంటే తక్కువ ప్రైస్లో కూడా ట్రేడ్ అయితే అవుతున్నది ఫ్లోకిను చూసుకుంటే. అండ్ నెక్స్ట్ ముఖ్యంగా మనం షిబా గురించి డిస్కస్ చేసుకున్నామంటే ఇక్కడ షిబా అనేది చాలా వరకు డౌన్ఫాల్ అయితే చూసింది 2023లో. బట్ ఇప్పుడు మళ్ళీ మొమెంటం గైన్ అయితే అయింది. సో 14 daysలో ఒక 106%, 7 daysలో 113%, అదే 24 hours 59%. గైస్ ఇక్కడ క్రెడిట్ ఎంతో చూసుకుంటే బిట్కాయిన్కి అయితే వెళ్ళాలనేది నా ఒపీనియన్. ఎందుకంటే బీటీసీ 2022లో ఎంత ఫాల్ అయిందనేసి ఒకసారి మీరే చూడండి, ఓకేనా. అండ్ 2023లో కూడా రికవర్ అయితే ఓకే. 24 అయితే పర్వాలేదు. 2023తో కంపేర్ చేస్తే 2024 ఫస్ట్ 2 months అండ్ ఇప్పుడు మార్చ్ మంత్లో కొంచెం అయితే రికవరీ చూపించింది. ఇక్కడ బిట్కాయిన్ ఈవెంట్ అయితే ఉంది నెక్స్ట్ మంత్, బిట్కాయిన్ హాల్వింగ్ ఈవెంట్. సో దానికి సంబంధించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను, షార్ట్ వీడియో. సో హాల్వింగ్ అయితే ఉంది కాబట్టి సో ఇక్కడ మనం బిట్కాయిన్ అండ్ ఆల్ట్ కాయిన్స్ ర్యాలీ. సో ఫస్ట్ బిట్కాయిన్ పంప్ అయితే ఆల్ట్ కాయిన్స్ పంప్ అవుతాయి. సో ఆల్ట్ కాయిన్స్లో పంప్ అయ్యాక నెక్స్ట్ మనం మీమ్ కాయిన్స్లో ముఖ్యంగా ఈ డోజ్ ఎక్కువగా పంప్ అయితే అవ్వాలి. సో మీమ్ కాయిన్స్లోనే టాప్ పొజిషన్లో ఉన్నవి చూసుకుంటే మార్కెట్ క్యాప్ ప్రకారంగా ఫస్ట్ డోజ్, సెకండ్ షిబ్, థర్డ్ పెప్పే అయితే ఉంది, ఫోర్త్ బాంక్ అయితే ఉంది. ఈవెన్ ఈ బాంక్ కూడా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. ఇది ఒక 0.40 దగ్గర 30 దగ్గర ఉన్నప్పుడు ఒక 10 to 11 months బిఫోరే ఈ బాంక్ తక్కువ ప్రైస్లో ట్రేడ్ అయితే అవుతున్నప్పుడు వీడియో అయితే చేశాను. ఇక్కడ మీమ్ కాయిన్స్ చూసుకుంటే ట్రెండింగ్లోకి అయితే వస్తూ ఉండాలి. అండ్ ముఖ్యంగా మీమ్ కాయిన్స్లో చూసుకుంటే ఏదో కొన్ని మీమ్ కాయిన్స్ అంతే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ రిటర్న్స్ అయితే ఇస్తుంటాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కొన్ని మీమ్ కాయిన్స్ రిచ్ అయితే చేసిన మీమ్ కాయిన్స్ ఉన్నాయి చాలా మందిని చూసుకుంటే. సో అవి అన్ని మీమ్ కాయిన్స్ అలాగే పర్ఫామ్ అయితే చేయదు. డోజ్ చూసుకుంటే డోజ్ కాయిన్కి ఎలాన్ మస్క్ సపోర్ట్ మీకైతే తెలిసిందే. ఆయన ఒక ట్వీట్ చేశారంటే చాలు సో పంప్ అయితే అవుతుంది. అండ్ షిబా విషయానికి వస్తే సో వాళ్ళ డెవలప్మెంట్స్, వాళ్ళ ప్రాజెక్ట్స్, వాళ్ళ కమ్యూనిటీ, వాళ్ళ హోల్డర్స్ ఎక్కువైతే ఉన్నారు. సో పాస్ట్లో ఎలాన్ మస్క్ కూడా షిబాను గురించి ట్వీట్స్ అయితే చేశాడు. అండ్ నెక్స్ట్ పెప్పే గురించి మాట్లాడుకోవాలి. సో ఎటువంటి యూస్ కేసెస్ లేదు. ఈవెన్ ఎలాన్ మస్క్ కూడా ఒకసారి పెప్పే గురించి ఒక మీమ్ అయితే పోస్ట్ చేశారు లాస్ట్ ఇయర్ చూసుకుంటే. సో ఈ పెప్పే కొంచెం రిస్క్ అనేసి అయితే చెప్తాను నేను చూసుకుంటే. సో బట్ చాలా ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయితే చేశారు. అండ్ బాంక్ కూడా చూసుకుంటే ఈ సొలానా బేస్డ్ ఓకేనా. సో ఇది చూసుకుంటే సొలానా పంప్ అయితే అయింది కదా, అప్పుడు ఈ బాంక్ కూడా మంచిగా ర్యాలీ అయితే అయింది. రీసెంట్గా సొలానా 10,000 అబోవ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు చూసుకుంటే సొలానాతో పాటు ఇది కూడా బాగా పంప్ అయితే అయింది. 8H నుండి జస్ట్ ఒక 29% ఫాల్ అయితే అయ్యింది అంతే. సో 8Hకి ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్కి అంత డిఫరెన్స్ అయితే లేదు. చాలా క్రిప్టోస్ 8Hని అప్రోచ్ అయితే అవుతున్నాయి. అండ్ ఇక్కడ ఇంకా నేను వెళ్ళానంటే ఇంకా చాలా మీమ్ కాయిన్స్ అయితే ఇక్కడ మనమైతే తెలుసుకోవచ్చు. బట్
చాలా వెళ్ళే కొద్దీ సో మార్కెట్ క్యాప్ తక్కువ ఎక్కువ ఎక్కడో ఉన్న మీమ్ కాయిన్స్ చూసుకుంటే స్కామ్ అయితే చేస్తుంటాయి. ఐ మీన్ చాలా లో మార్కెట్ క్యాప్ అయితే ఉంటుంది. సో వచ్చినట్టే వచ్చి అలాగే వెళ్ళిపోతుంటాయి. మీమ్ కాయిన్స్లో చాలా వరకు రిస్క్ అయితే ఉంటుంది. సమ్ టైమ్స్ మంచి రివార్డ్ కూడా ఉంటుంది. సో మీరు ఎవరైనా చూసుకుంటే ఈ టాప్ ఇప్పుడు డోజ్, షిబా, పెప్పే, బాంక్ అండ్ అలాగే ఫ్లోకి, ఈ బేబీ డోజ్, ఈ మీమ్ కాయిన్స్లో రీసెంట్గా ఈ మంచి ప్రాఫిట్స్తో వచ్చి ఉంటే సేఫ్గా ఎగ్జిట్ అవుతామండి. మనం ఎంటర్ అయితే అవుతుంటాం, బట్ కరెక్ట్ టైం చూసుకొని ఎగ్జిట్ అయితే అవ్వాలి. సో మొత్తం ఎగ్జిట్ అవ్వకపోయినా మీరు కొంచెం అమౌంట్ తీసుకోండి, ప్రాఫిట్ కొంచెం తీసుకోండి అండ్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తీసుకోండి. సో ఎందుకంటే మార్కెట్ అనేది ఎప్పుడు ఒకేలాగా అయితే ఉండదు. సో ఇది చూడాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ మీమ్ కాయిన్స్ అన్ని చూసుకుంటే బుల్ రన్ బీటీసీ రికార్డ్ చేసుకునే టైంలో, ఏటీహెచ్ రికార్డ్ చేసుకున్న టైంలో ఎక్కడ దాకా వెళ్తుంది అనేసి. సో పీపీ ఏటీహెచ్కి ఇప్పుడు ఉన్న ప్రైస్కి అంత డిఫరెన్స్ అయితే లేదు. ఈరోజు మార్నింగ్ పెప్పైకి సంబంధించి కూడా ఒక వీడియో అయితే చేస్తున్నా. ఆ వీడియో కూడా ఎండ్ స్క్రీన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, చూడకపోతే చూడండి. సో ఇక్కడ మీమ్ కాయిన్స్ అంటేనే ఈ ట్రెండ్ బేస్డ్, ట్రెండింగ్ అయితే నడుస్తూ ఉండాలి. సో ట్విట్టర్లో చూసుకుంటే ట్రెండింగ్కి తీసుకొస్తుంటారు కొన్ని మీమ్ కాయిన్స్. ట్విట్టర్లో కూడా ఎక్కువగా పాపులర్ అయ్యాయంటే కూడా వచ్చి బై చేస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ మీమ్ కాయిన్స్ అనేవి ట్రెండ్ బట్టి బేస్ అవుతుంటుంది. వన్స్ ఆ ట్రెండ్ అనేది ఎప్పుడు ఫాలో అవుతుందో అంతే ఇంకా మీమ్ కాయిన్ కూడా చూసుకుంటే మెల్లిమెల్లిగా ప్రైస్ ఫాలో అవ్వకుంటూ వస్తుంది. సో ట్రెండింగ్లో ఉంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది బై చేస్తారు. అండ్ అట్ ది సేమ్ టైం ఎంత ట్రెండింగ్లో ఉన్నా సో కొంచెం ఎంటర్ అయ్యి ప్రాఫిట్స్తో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా సెల్ చేస్తారు కదా. సో అందుకే మీమ్ కాయిన్స్ అంటేనే కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. ఆల్ట్ కాయిన్స్ కూడా అంతే రిస్కే, బట్ ఆల్ట్ కాయిన్స్ చూసుకుంటే అవి వాటికి కూడా కొన్ని ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్స్ ఉన్నాయంటే అది కూడా కొంచెం అయితే పర్వాలేదు. చాలా ఆల్ట్ కాయిన్స్ చూసుకుంటే హెవీగా ఫాల్ అయ్యి ఇంకా రికవర్ అయితే అవుతూ ఉన్నాయి. మీమ్ కాయిన్స్ స్క్రోల్ చేశానంటే సో ఎన్నో మీమ్ కాయిన్స్ అయితే వస్తుంటాయి. సో ఖచ్చితంగా ఇందులో అన్ని జెన్యున్ మీమ్ కాయిన్స్ అయితే ఉండవు. సో ఖచ్చితంగా చాలా మీమ్ కాయిన్స్ స్కామ్ అయితే చేస్తాయి. సో స్కామ్ చేసిన మీమ్ కాయిన్స్ కూడా ఎన్నో ఉన్నాయి గైస్. సో జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే క్రిప్టో మార్కెట్ అనేది ఇంకా అన్రెగ్యులేటెడ్. మీకైతే తెలిసిందే, ప్రజెంట్ రెగ్యులేషన్స్ మీద వర్క్ అయితే చేస్తున్నారు. బట్ ట్యాక్స్ అయితే ఉంది ఇండియాలో 30%. ఓకే, బట్ రెగ్యులేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేసి అయితే తెలీదు. మీరు ఎంటర్ అయ్యాక సో ప్రాఫిట్ వచ్చిందంటే సేఫ్గా ఎగ్జిట్ అయితే అవ్వండి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇంకా నా ప్రకారం 2024 ఇప్పుడు మార్చిలో ఉన్నాం కదా, 2025 ఎండ్ దాకా అండ్ 2026 ఫస్ట్ ఒక 3-4 మంత్స్ దాకా కొంచెం మంచి ర్యాలీ అయితే చుట్టానికి ఛాన్స్ అయితే ఉంది. బట్ ఆ తర్వాత ఎవరైతే ఈ బేర్ మార్కెట్లో బై చేస్తున్న వాళ్ళు అయితే ఉన్నారో సో వాళ్ళు మెల్లిమెల్లిగా సేల్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. బట్ చూద్దాము. సో మీమ్ కాయిన్స్ కూడా చూసుకుంటే మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ అవి కూడా చూసుకుంటే అన్ని మీమ్ కాయిన్స్ అయితే ఇవ్వవు, ఓకేనా. సో మీరు మీమ్ కాయిన్స్లో ఎంటర్ ఉంటే సో ఎగ్జిట్ అయితే అవన్నీ ప్రాఫిట్స్ వచ్చి ఉంటే కొత్తగా బై చేయాలనుకుంటే కొంచెం వెయిట్ చేయాలనేసి అయితే చెప్తాను. నేను చూసుకుంటే ఒకవేళ మీరు మొత్తం తీసుకొని వెళ్ళి బై చేయకండి, ఎంటర్ అవుదాం అనుకున్నా. సో లాంగ్ టర్మ్కి చూస్తుంటే కొంచెం కొంచెం పాపులర్ అయిన మీమ్ కాయిన్స్ బై చేయాలనుకుంటే తక్కువ అమౌంట్కి బై చేయండి. మొత్తం తీసుకొని వెళ్ళి ఒక క్రిప్టోలో ఇన్వెస్ట్ అయితే చేయవద్దు. సో చూద్దాం. ఇంకా మీమ్ సీజన్ అయితే ఇది స్టార్ట్ అయితే అయిందని నేను చెప్తాను. ఎందుకంటే బిట్ కాయిన్, ఆల్ట్ కాయిన్, ఈ మీమ్ కాయిన్స్లో డోజ్, షిబా ఇవి పంపాయంటే ఈ మీమ్ సీజన్ కూడా స్టార్ట్ అయినట్టే. సో ఇంకా చూసుకుంటే బీటీసీ మీద కూడా బేస్ అయ్యి అయితే ఉంటుంది, ఓకేనా. బట్ చూద్దాం ఈసారి ఏ మీమ్ కాయిన్స్ ఏ ప్రైస్ దాకా వెళ్తుంది అనేసి. సో మీమ్ కాయిన్స్లో కొంచెం మంచి ప్రాఫిట్స్ కూడా చూడవచ్చు, బట్ అన్ని మీమ్ కాయిన్స్లోనూ కాదు. సో మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే సో కొంచెం మంచి టైం చూసుకొని ఎగ్జిట్ అయితే అయిపోండి గైస్. ఈ వీడియో అయితే సో మీకు కొంచెం క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటాను. ఈ మీమ్ సీజన్, ఈ మీమ్ కాయిన్స్ పంప్ అవడం, డంప్ అవడం సంబంధించి. సో ఈ వీడియో మీకు నచ్చింటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత ఛానల్కి యాక్సెస్ అయితే పోయింది, ఈ ఛానల్లో అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.